వృశ్చిక రాశి జాతకులారా, మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే ఒక మహా అద్భుతం మీ ఇంటి గడప ముందుకు రాబోతోంది. ఇన్నాళ్లు మీరు పడిన కష్టాలు, అనుభవించిన కన్నీళ్లు, నమ్మిన వాళ్లే చేసిన మోసాలు వీటన్నింటికీ కాలం చెల్లే సమయం వచ్చేసింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ జాతకంలో న భూతో న భవిష్యత్ అనేలాంటి ఒక మహాశక్తివంతమైన గ్రహాల కూటమి ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో సాక్షాత్తు ఆ పరమశివుడే మీ ఇంటికి రాబోతున్నారు. అవును, మీరు వింటున్నది అక్షరాలా నిజం. అసలు తలరాత్రను మార్చి ఆ త్రినేత్రుడు మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు? ఆయన రాకకు గల ఆ అసలు కారణం ఏంటి? ఈ రాక వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మీరు ఎలా ధనవంతులు కాబోతున్నారు? మీ శత్రువుల ఆటలు ఎలా కట్టబోతున్నాయి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. మీ జీవితంలో ఎన్ని పనులున్నా సరే వాటన్నింటినీ కాసేపు పక్కన పెట్టేసి చూడాల్సిన అత్యంత ముఖ్యమైన వీడియో ఇది. ఎందుకంటే ఇలాంటి గ్రహాల అనుకూలత, శివుని అనుగ్రహం జీవితంలో పదే పదే రావు. వీడియోలోకి వెళ్లే ముందు ఈ దైవిక శక్తి మీ జీవితంలో సాకారం కావాలని, ఆ బోలాశంకరుడి ఆశీస్సులు మీకు అందాలని కోరుకుంటూ ఇప్పుడే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. అలాగే కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో హరహర మహాదేవా అని 3 సార్లు రాయండి. దీనివల్ల ఆ కాశీ విశ్వనాథుని నేరుటి అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి అందుతుంది. వృశ్చిక రాశి జాతకులారా, ఇప్పుడు మీ జీవితం చుట్టూ ఒక అద్భుతమైన శక్తి తిరుగుతోంది. దీన్ని సాధారణ కళ్లతో చూడటం ఎవరికీ సాధ్యం కాదు. ఇది ఏదో మామూలు విషయం కాదు. ఒక పవిత్రమైన దేవత అమ్మవారి కరుణ మీతో పాటే ఉంటోంది. ఆమె మీ బాధలన్నింటినీ గమనిస్తోంది. మీ మనసులోని భయాన్ని అర్థం చేసుకుంటోంది. మీ దారిలో ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగించటానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆ దైవిక శక్తి మీ జీవితంలోకి ఇలా అకస్మాత్తుగా రావటం వెనక ఒక పెద్ద కారణం ఉంది. మీరు ఆ దేవుడి సంకేతాలను గుర్తించాలని, ఆ ఆశీస్సులను గౌరవించాలని ఆమె కోరుకుంటోంది. సమయం ఉన్నప్పుడే మీరు ఈ విషయాలను తెలుసుకుంటే రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఒకవేళ వీటిని నిర్లక్ష్యం చేసి కేవలం భ్రమ అనుకుంటే మాత్రం మున్ముందు ఎన్నో కష్టమైన పరిస్థితులను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. ఇవన్నీ వినటానికి వింతగా అనిపించినా 100కి 100 పాళ్ళు నిజం. అందుకే ఈ వీడియోని చివరి వరకు అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. గత కొంతకాలంగా ఆ దైవిక శక్తి మీ చుట్టుపక్కల తన ఉనికిని చూపిస్తూనే ఉంది. చాలాసార్లు ఏదో ఒక తెలియని అదృశ్య శక్తి మిమ్మల్ని పెద్ద ప్రమాదాల నుండి కాపాడినట్లు మీకు అనిపించే ఉంటుంది. కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే మీ మనసు ఎంతో ఆందోళనకు గురై మళ్లీ అంతలోనే చాలా ప్రశాంతంగా మారిపోయి ఉంటుంది. మీరు ఇన్నాళ్లుగా పడుతున్న ఇబ్బందులు కూడా అకస్మాత్తుగా ముగిసిపోవటం గమనించే ఉంటారు. మీ చెడు కోరుకునేవారు మెల్లిమెల్లిగా మీకు దూరంగా జరుగుతున్నారు. ఇదంతా ఊరికే జరగటం లేదు, ఆ అమ్మవారి దయవల్లే సాధ్యమవుతుంది. వృశ్చిక రాశి జాతకులారా, మీరు మీ జీవితంలో ఎంతో పోరాటం చేశారు. ఎన్నో రాత్రులు ఒంటరిగా కూర్చొని మీ తలరాతను నిందించుకున్నారు. అంతా అయిపోయింది అనుకున్న ప్రతిసారి ఏదో ఒక శక్తి మిమ్మల్ని పడిపోకుండా పట్టుకుంది. ఆ శక్తి ఇప్పుడు మీ జీవితంలోకి పూర్తిగా ప్రవేశించింది. మీ కష్టాలన్నింటికీ ముగింపు పలకాలని అనుకుంటోంది. మీ ఇంట్లోకి సుఖ సంతోషాలు, సంపద, గౌరవం రావాలని కోరుకుంటోంది. కాని దీనికోసం మీ మనసులోని ప్రతికూల ఆలోచనలను, భయాన్ని పూర్తిగా మీరు వదిలిపెట్టాలి. ఎందుకంటే ఎవరి మనసైతే పవిత్రంగా నమ్మకంతో ఉంటుందో వారి ఇంట్లోనే ఆ దైవిక శక్తి ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. రాబోయే రోజుల్లో మీ జీవితంలో కొన్ని అద్భుతమైన గుర్తులు కనిపిస్తాయి. వాటిని చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీకు పదే పదే అమ్మవారి గుడికి వెళ్లాలి అనిపించవచ్చు. మీ కలల్లో ఒక దైవిక కాంతి లేదా వెలుగు కనిపించవచ్చు. లేదా అకస్మాత్తుగా మీ ఇంట్లో ఆగిపోయిన పనులన్నీ పూర్తి కావటం మొదలవుతాయి. ఇవన్నీ ఆ అమ్మవారే మీకు చూపిస్తున్న శుభ గుర్తులు. ఇన్నాళ్లుగా మీరు పడిన శ్రమ, చేసిన పూజలు, త్యాగాలు ఏవీ వృధా కాలేదు. మీరు దేనికోసమైతే చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారో ఆ విజయం ఇప్పుడు మీకు చాలా దగ్గరగా వచ్చింది. మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్లే రేపు మీ ఎదుగుదలను చూసి నోరెళ్లబెడతారు. దైవకృప తోడైతే మన రాత మారటానికి అస్సలు సమయం పట్టదు. అందుకే ఈ రోజు నుండి మీ జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని స్మరించుకోండి. ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు మీకు తోచిన సహాయం చేయండి. మీ మనసులో ఎవరిపైనా చెడు ఆలోచనలు రానివ్వకండి. ఇలా నడుచుకుంటే ఆ దేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. ఇది మీ జీవితంలోనే అత్యంత కీలకమైన సమయం. మీ అదృష్టం పూర్తిగా మారిపోబోతోంది. మీ జీవితంలో మీరు అస్సలు ఊహించని మంచి మార్పులు రాబోతున్నాయి. మీరు చేసిన మంచి పనులు, మీ పవిత్రమైన మనసే ఆ దైవిక శక్తి మీ వైపు వచ్చేలా చేస్తాయి.
ఇది ఏదో మామూలుగా జరిగిన విషయం కాదు. దీన్ని కేవలం యాదృచ్ఛికం అని కూడా అనలేం. మీ నిర్మలమైన హృదయానికి దక్కిన ప్రతిఫలం ఇది. మీరు జీవితంలో ఎప్పుడూ ఎవరినీ మోసం చెయ్యాలని అనుకోలేదు. ఎప్పుడూ నిజాయితీగానే బ్రతికారు. ఎక్కడైనా తప్పుడు పనులు జరుగుతుంటే అక్కడి నుండి దూరంగా వచ్చేశారు తప్ప వాటిలో భాగం కాలేదు. మీరు మీ మనస్సును, మీ మాటలను, మీ పనులను సాధ్యమైనంతవరకు పవిత్రంగా ఉంచుకున్నారు. అందుకే ఈరోజు ఈ అలౌకిక శక్తి మీ జీవితంలో ఇంతలా పనిచేస్తుంది. మీరు ఎవరికీ కీడు చెయ్యలేదు సరికదా? ప్రతి ప్రాణి పట్ల జాలి, కరుణతోనే నడుచుకున్నారు. ఈ రోజుల్లో ఇంత మంచి మనస్సు ఉన్నవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిపైనే దేవుడి ప్రత్యేక కరుణ ఉంటుంది. ఇన్నాళ్ళు మీకు ఈ విషయాలు అర్థం కాకపోయి ఉండవచ్చు, కాని ఇప్పుడు సమయం మారింది. ఆ అమ్మవారే స్వయంగా తన ఉనికిని మీకు చూపిస్తున్నారు. ఇది ఏదో సాధారణ శక్తి కాదు. మీ వంశాన్ని, మీ కుటుంబాన్ని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న మీ కులదేవత. ఇలాంటి కులదేవత అనుగ్రహం ఉన్నచోట ఎలాంటి నెగటివ్ శక్తులు, చెడు దృష్టి ఎక్కువ కాలం నిలవలేవు. అక్కడ మెల్లిమెల్లిగా సుఖ సంతోషాలు, ప్రశాంతత, ఐశ్వర్యం వచ్చి చేరుతాయి. ఏదైనా ఒక పెద్ద గండం లేదా ముప్పు నుండి మీరు అకస్మాత్తుగా బయటపడినప్పుడు మీకే ఆశ్చర్యం వేసి ఉండొచ్చు. ఎవరైనా మీకు తీవ్రమైన అన్యాయం లేదా కీడు చెయ్యాలని చూసినప్పుడు కూడా చివరి నిమిషంలో వారి ప్రయత్నాలన్నీ తలక్రిందులైపోయి ఉంటాయి. కొన్నిసార్లు ఇంట్లో అనవసరమైన గొడవలు జరిగి వాతావరణం చెడిపోతుంది అనుకున్న తరుణంలో అకస్మాత్తుగా అంతా ప్రశాంతంగా మారిపోయి ఉంటుంది. ఇదంతా మీ కులదేవత చూపిస్తున్న కరుణే. ఆమె ఎల్లప్పుడూ మీ కుటుంబం చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచంలా నిలబడి కాపాడుతోంది. ఎప్పుడైనా మీపై ఏదైనా చెడు ప్రభావం లేదా నరదృష్టి పడబోయినప్పుడు ఈ శక్తి వెంటనే అప్రమత్తమై మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు మీ ఇంటి గడప దాటి లోపలికి రాగానే ఆ తల్లి తన సంరక్షణలోకి తీసేసుకుంటుంది. మీ ఇంటి చుట్టూ ఉన్న ఆ దైవిక కవచం వల్లే మీ శత్రువులు మీపై ఎంత కుట్రలు చేసినా అవి మిమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నాయి. అందుకే ఇప్పుడు మీ కులదేవతను గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఆమెను కేవలం ఒక ఆచారంలా కాకుండా మనస్ఫూర్తిగా స్మరించుకోండి. ఎప్పుడైతే మీరు మీ కులదేవతను నమ్ముతారో అప్పుడు మీ జీవితంలో ఊహించని మార్పులు మొదలవుతాయి. ఆగిపోయిన పనులన్నీ మళ్లీ సాఫీగా సాగుతాయి. ఇంట్లో సానుకూల వాతావరణం పెరుగుతుంది. జన్మ జన్మల నుండి మీతో ఉన్న ఆ దైవిక బంధాన్ని మళ్లీ గుర్తు చేసుకోమని ఆ తల్లే మీకు ఈరోజు సంకేతాలనిస్తుంది. ఆమె ఎప్పుడూ మీతోనే ఉంది. మున్ముందు కూడా మీ కుటుంబాన్ని కాపాడుతూనే ఉంటుంది. అయితే మీరు మీ ఇంటి పరిధి దాటి బయటకు అడుగుపెట్టగానే ఈ దైవిక రక్షణ కవచం కొద్దిగా బలహీనపడుతుంది. ఇంట్లో ఉన్నప్పుడు కులదేవత రక్షణ ఎంత బలంగా ఉంటుందో బయటి ప్రపంచంలో అన్ని రకాల ప్రతికూల శక్తులు అందచురుగ్గా తిరుగుతూ ఉంటాయి. ఆ సమయంలోనే చెడు చూపు, నెగటివ్ ఆలోచనలు మీపై ప్రభావం చూపించడానికి ప్రయత్నిస్తాయి. బహుశా అందుకే కాబోలు గత కొంతకాలంగా మీ మనసులో ఒక తెలియని అసంతృప్తి బరువుగా అనిపించటం వంటివి జరుగుతున్నాయి. కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే శరీరం అలసిపోయినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని ప్రమాదాల నుండి కాపాడుతూనే వస్తుంది. ఇవన్నీ మీ కులదేవత ఇస్తున్న సంకేతాలే. మీ జీవితంలోని ప్రతి బాధను, కష్టాన్ని, మానసిక వేదనను తన పాదాల చెంత పెట్టేయమని ఆ తల్లి మిమ్మల్ని కోరుతోంది. మీ జీవితాన్ని చాన్నాళ్లుగా వేధిస్తున్న ఆ చీకటి రోజులను ముగించటానికి సమయం వచ్చేసింది. కాని దీనికోసం మీరు కూడా మీ అలవాట్లలో ఒక ముఖ్యమైన మార్పు చేసుకోవాలి. ఆ దైవిక శక్తి మీ మనసుకు నిజమైన ఆనందాన్ని ఇచ్చే మార్గంలో నడవమని కోరుకుంటోంది. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే లోపల నుండి సంతోషంగా ఉంటాడో, ఎప్పుడైతే మనసు నిండా సానుకూల ఆలోచనలు ఉంటాయో అప్పుడే దైవశక్తులు మన జీవితంలో శాశ్వతంగా నిలిచి ఉంటాయి. ఒకవేళ మనసు ఎల్లప్పుడూ కోపం, అసూయ, భయం మరియు చెడు ఆలోచనలతో నిండి ఉంటే మాత్రం ఆ అమ్మవారి కరుణ మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. అందుకే మీలో దాగి ఉన్న ఆ దైవిక వెలుగును గుర్తించాల్సిన సమయం వచ్చింది. రాబోయే 5 రోజులు మీ జీవితంలో అత్యంత కీలకమైనవి. ఈ 5 రోజులు ఏమాత్రం సాధారణమైనవి కావు. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయంపై, మీ ప్రతి ఆలోచనపై ఆ దైవిక శక్తి దృష్టి ఉంటుంది. ఈ 5 రోజుల్లో మీరు పొరపాటున కూడా చెయ్యకూడని ఆ 2 తప్పులు ఏంటో ఇప్పుడు చెబుతాను, జాగ్రత్తగా వినండి. మొదటి తప్పు, ఏ తప్పులేని నిర్దోషిని అవమానించటం లేదా ఎవరి మనసైనా గాయపరచటం. ఏ కారణం లేకుండా ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడినా, బలహీనులను ఇబ్బంది పెట్టినా లేదా నమ్మిన వారి నమ్మకాన్ని వమ్ము చేసినా ఆ అమ్మవారి అనుగ్రహం మీ నుండి దూరమవుతుంది. ఎందుకంటే దైవశక్తులు ఎల్లప్పుడూ కరుణ, జాలి ఉన్నవారిపైనే నిలబడతాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని ప్రతి గండం నుండి కాపాడిన ఆ శక్తి ఇప్పుడు మీ జీవితంలోకి సంపదను, విజయాన్ని, మంచి గౌరవాన్ని తీసుకుని రావాలని అనుకుంటోంది. మీ కలలను నిజం చెయ్యాలని చూస్తోంది. సమాజంలో మీ పేరు మాత్రమే కాదు,
మీరు పడిన కష్టాల కథ కూడా అందరికీ తెలిసేలా మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాలని ఆ తల్లి కోరుకుంటోంది. కాని ఆ శక్తి మీపై ఆగ్రహిస్తే మాత్రం పరిస్థితులు మారటానికి అస్సలు సమయం పట్టదు. దైవిక శక్తి మనకు దూరమైతే జీవితంలో అడుగడుగున అడ్డంకులు పెరుగుతాయి, పనులు మధ్యలోనే ఆగిపోతాయి, మనశ్శాంతి కరువై అదృష్టం కూడా కలిసిరాదు. అందుకే రాబోయే 5 రోజులు ఎంతో జాగ్రత్తగా భక్తితో గడపండి. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. ఎవరికీ కీడు తలపెట్టకండి. ప్రతిరోజు ఉదయాన్నే ఆ అమ్మవారిని స్మరించుకోండి. ఎందుకంటే మీ రాత పూర్తిగా మారిపోయే అద్భుతమైన సమయం ఇదే కావచ్చు. ఈ రోజుల తర్వాత మీ జీవితం మునుపటిలా కాకుండా ఎంతో అద్భుతంగా మారబోతోంది. మన జీవితంలోకి నెగటివ్ ఎనర్జీ రావటం మొదలైతే అది కేవలం ఒక విషయానికే పరిమితం కాదు. మెల్లిమెల్లిగా అది మీ ఉద్యోగం, వ్యాపారం, మీ బంధాలు, మీ ఆలోచనలు మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. బహుశా అందుకే కాబోలు గత కొంతకాలంగా మీకు అన్నీ ఉన్నా కూడా ఏదో వెలితిగా, అసంతృప్తిగా అనిపిస్తుంది. మీ మనసులో ఎన్నో పెద్ద పెద్ద కలలు ఉన్నాయి. మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని, మీ తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలని అనుకుంటున్నారు. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే తపన మీలో బలంగా ఉంది. కానీ ప్రతిసారి మీరు విజేతగా నిలిచే సమయానికి అకస్మాత్తుగా ఏదో ఒక అడ్డంకి వచ్చి అంతా తలక్రిందులు చేస్తుంది. ఎంతో కష్టపడి ప్రణాళికలు చేసుకున్నా చివరి నిమిషంలో ఒక అదృశ్య గోడ మీ దారికి అడ్డంగా నిలబడినట్లుగా అనిపిస్తుంది. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరుగుతుంది కాదు, మీ చుట్టూ ఉన్న దైవిక శక్తి మీ నుండి దూరమవుతుంది అనటానికి ఇది ఒక సంకేతం. ఇలా జరిగినప్పుడు మనిషికి ఆత్మబలం కూడా తగ్గిపోతుంది. అందుకే రాబోయే 5 రోజులు మీ నోటి నుండి ఎలాంటి నిరాశాజనకమైన మాటలు రానివ్వకండి. మీ భవిష్యత్తును బలహీనపరిచేలా అస్సలు మాట్లాడకండి. ఇక రెండవ పెద్ద తప్పు మనస్సులో అసూయ, కోపానికి చోటు ఇవ్వటం. ఇతరుల ఎదుగుదలను చూసి కుళ్ళుకోవటం లేదా ప్రతి చిన్న విషయానికి విపరీతంగా కోప్పడటం వల్ల మనస్సులోని ప్రశాంతత పూర్తిగా నశిస్తుంది. ఎక్కడైతే మనశ్శాంతి ఉండదో అక్కడ దైవిక శక్తి అస్సలు నిలవదు. మీ జీవితంలో నిజమైన మార్పు రావాలన్నా, ఆ అదృశ్య శక్తి మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడాలన్నా మీ మనస్సును చాలా నిర్మలంగా ఉంచుకోవాలి. గుర్తుంచుకోండి వృశ్చిక రాశి జాతకులారా, ఈ 2 తప్పులే మనిషిలోని దైవిక శక్తిని మెల్లిమెల్లిగా నశింపజేస్తాయి. ఎంతో కష్టపడినా విజయం దక్కకపోటానికి అసలు కారణం ఇవే. ఇప్పటికైనా మీ అలవాట్లను మార్చుకుంటే మీ జీవితంలో ఒక పెద్ద మంచి మార్పు మొదలవుతుంది. మీలో నిద్రపోతున్న అంతర్గత శక్తిని గుర్తించాల్సిన సమయం వచ్చింది. రాబోయే రోజుల్లో ఆ దైవిక శక్తి మీ ఇంట్లో శాశ్వతంగా నిలుస్తుందా లేదా మీకు దూరమవుతుందా అనేది మీ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే మీ ఆలోచనలను సానుకూలంగా మార్చుకొని పూర్తి నమ్మకంతో ఉండండి. మనసు ఎప్పుడైతే పవిత్రంగా ఉంటుందో అప్పుడు మన రాత మారటానికి అస్సలు సమయం పట్టదు. వృశ్చిక రాశి జాతకులారా, మీ హృదయాల్లో గనక ఆ పరమశివుడి పట్ల అచంచలమైన నమ్మకం, భక్తి ఉంటే ఈ క్షణమే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో పూర్తి విశ్వాసంతో 5 సార్లు ఓం నమఃశివాయ అని రాయండి. ఎందుకంటే ఒక భక్తుడు నిజమైన మనసుతో ఆ మహాదేవుడి నామాన్ని స్మరిస్తే ఆ పిలుపు నేరుగా కైలాసానికి చేరుతుంది. ఆ బోలాశంకరుడి కరుణకరక మీపై పడితే ఆగిపోయిన మీ పనులన్నీ ఊహించని వేగంతో ముందుకు సాగుతాయి. మీరు ఎంతో భక్తితో ఆ మంత్రాన్ని జపించినప్పుడు మీ జీవితంలో నిలిచిపోయిన శక్తులన్నీ మళ్లీ మేల్కొంటాయి. చాన్నాళ్లుగా ముందుకు సాగకుండా ఇబ్బంది పెడుతున్న పనులకు కొత్త దారులు కనిపిస్తాయి. ఇప్పటివరకు మూసుకుపోయాయి అనుకున్న తలుపులు అన్నీ తమంతట తామే తెరుచుకుంటాయి. మీ మనశ్శాంతిని దూరం చేసిన కష్టాలన్నీ మెల్లిమెల్లిగా మీ జీవితం నుండి తొలగిపోతాయి. ఎందుకంటే మహాదేవుడు కేవలం లయకారకుడు మాత్రమే కాదు, తన భక్తుల కష్టాలన్నింటినీ అంతం చేసే దయామయుడు. ఇది ఏదో మామూలు విషయం కాదు. మీ జీవితంలో మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఒక పెద్ద మార్పుకు సంకేతం. మీ అదృష్టం ఒక కొత్త మలుపు తిరిగే అద్భుతమైన క్షణం ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని కాపాడుతున్న ఆ రహస్య శక్తి ఎవరో తెలుసుకోవలసిన సమయం వచ్చింది. ప్రతి కష్టంలోనూ మీరు అధైర్యపడకుండా వెన్నుతట్టి నిలబెడుతున్నది ఎవరు? మీ మంచి కాలం రాబోతుంది అని పదే పదే మీకు గుర్తులు చూపిస్తుంది ఎవరు? నేను పూర్తి నమ్మకంతో చెబుతున్నాను, రాబోయే 7 రోజుల పాటు గనక మీరు ఈ దైవిక మార్గాన్ని మనస్ఫూర్తిగా పాటిస్తే మీ జీవితంలోని దుఃఖాలు, అడ్డంకులు, ప్రతికూలతలు అన్నీ పూర్తిగా సమసిపోతాయి. ఎందుకంటే ఈ విషయాలు కేవలం మాటలు కావు. దీని వెనక ఎంతో సాధన, అనుభవం మరియు అన్నింటికీ మించి ఆ ఈశ్వరుడి ఆశీస్సులు ఉన్నాయి. ఈ దైవిక జ్ఞానం అందరికీ దక్కదు. ఎవరి రాతలో అయితే మార్పు రాసిపెట్టి ఉంటుందో, ఎవరి ఆత్మ అయితే జీవితంలో ఏదో ఒక పెద్ద విజయం సాధించాలని తప్పించిపోతుందో వారిని మాత్రమే ఈ సందేశం చేరుకుంటుంది. ఆ శివుడి సంకల్పం లేకుండా ఈ గుర్తులు మీకు అస్సలు కనిపించవు.
అయితే ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం ఏంటంటే, దేవుడి అనుగ్రహాన్ని మనకు దూరం చేసే ఆ 2 పెద్ద పొరపాట్లు ఏంటి? మనిషి విజయానికి చాలా దగ్గరగా వచ్చి కూడా ఖాళీ చేతులతో వెనక్కి తిరిగి రావటానికి కారణం ఈ తప్పులే. చాలామంది ఈ పొరపాట్లను రోజూ తెలియకుండా చేస్తూ ఉంటారు. మొదటి పెద్ద పొరపాటు, కష్టకాలంలో మనకు తోడుగా నిలిచిన వారిని, మన తల్లిదండ్రులను లేదా గురువులను అవమానించటం. ఎవరి జీవితంలో అయితే పెద్దల ఆశీస్సులు ఉండవో అక్కడ అదృష్టం కూడా మెల్లిమెల్లిగా బలహీనపడిపోతుంది. ఎందుకంటే ఎవరైతే పెద్దలను గౌరవిస్తారో వారిపైనే మహాదేవుడి కరుణ ఎల్లప్పుడూ ఉంటుంది. రెండవ పెద్ద పొరపాటు, కష్టం రాగానే ప్రతి చిన్న విషయానికి దేవుడిపై ఫిర్యాదులు చేయటం, ఆయనపై నమ్మకాన్ని కోల్పోవటం. చాలామందికి కొద్దిగా కష్టకాలం ఎదురవగానే నా జీవితంలో ఇక ఏదీ మంచి జరగదు, ఆ దేవుడు నన్ను వదిలేశాడు అని నిరాశపడిపోతుంటారు. కాని ఒక్కటి గుర్తుంచుకోండి, ఆ పరమశివుడు తన నిజమైన భక్తులను ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టాడు. మిమ్మల్ని మరింత బలంగా మార్చటానికే ఆయన కొన్నిసార్లు పరీక్షలు పెడుతుంటాడు. అందుకే రాబోయే 7 రోజుల పాటు మీ మనసును ఎంతో ప్రశాంతంగా ఉంచుకోండి. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడకండి. మీ మాటలను ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంచండి. ప్రతిరోజు ఉదయాన్నే పూర్తి నమ్మకంతో ఆ ఈశ్వరుణ్ణి స్మరించుకోండి. ఎందుకంటే వృశ్చిక రాశి జాతకులారా, మీ రాత ఒక కొత్త మలుపు తిరగబోయే అద్భుతమైన సమయం ఆసన్నమైంది. ఈ రోజుల తర్వాత మీ జీవితం మునుపటిలా కాకుండా ఎంతో అద్భుతంగా మారబోతోంది. మీ ఆత్మ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ సరికొత్త శుభారంభం ఇప్పుడే మొదలు కావచ్చు. అందుకే పూర్తి భక్తి శ్రద్ధలతో మనసులోనే హరహర మహాదేవా అని స్మరించుకోండి. మీ హృదయంలో కనుక ఆ బోలాశంకరుడి పట్ల అచంచలమైన నమ్మకం ఉంటే ఈ క్షణమే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో పూర్తి శ్రద్ధాభావంతో 5 సార్లు ఓం నమశివాయ అని రాయండి. ఎందుకంటే ఒక భక్తుడు నిజమైన మనసుతో ఆ స్వామిని పిలిస్తే ఆ పిలుపు నేరుగా కైలాసానికి చేరుతుంది. ఆ శివుడి కరుణ కురిస్తే మూసుకుపోయిన అదృష్టపు తలుపులు కూడా తెరుచుకుంటాయి. మీరు ఎంతో భక్తితో ఆ మంత్రాన్ని రాసినప్పుడు మీ జీవితంలో నిలిచిపోయిన శక్తులన్నీ మళ్లీ మేల్కొంటాయి. చాన్నాళ్లుగా ముందుకు సాగకుండా ఇబ్బంది పెడుతున్న పనులన్నీ మెల్లిమెల్లిగా వేగం పుంజుకుంటాయి. ఇప్పటివరకు చీకటిగా అనిపించిన మీ దారిలో కొత్త వెలుగులు నిండుతాయి. మీ మనశ్శాంతిని దహనం చేసిన కష్టాలన్నీ మీ జీవితం నుండి శాశ్వతంగా తొలగిపోతాయి. ఎందుకంటే ఇది కేవలం సాధారణ విషయం కాదు, మీ జీవితంలో రాబోయే ఒక మహామార్పుకు బలమైన సంకేతం. మీ రాత ఒక కొత్త మలుపు తిరిగే అద్భుతమైన క్షణం ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు మీ మనస్సును వేధిస్తున్న ఆ అతిపెద్ద రహస్యాన్ని తెలుసుకోవలసిన సమయం వచ్చింది. అసలు మీ కంటికి కనిపించకుండా మీ చుట్టూ ఉంటూ మీ ప్రతి కష్టాన్ని, మీ ప్రతి కన్నీటిని, మీ మనసులోని ఆవేదనను గమనిస్తున్న ఆ అద్భుతమైన శక్తి ఎవరు? జాగ్రత్తగా వినండి. ఇది ఏదో మామూలు శక్తి కాదు. సాక్షాత్తు ఆ ముక్కంటి దైవిక శక్తి, త్రిలోకాలకు అధిపతి, ఈ సృష్టిని సృష్టించి నడిపించే ఆ పరమశివుడి శక్తి. ఎవరి జఠాల నుండైతే పవిత్ర గంగమ్మ ప్రవహిస్తుందో, ఎవరి మూడో కంటి మంటకు ఈ జగత్తు దిశనే మార్చేసే శక్తి ఉందో, ఆ మహాదేవుడే తన దైవిక రూపంలో ఇప్పుడు మీకు అత్యంత దగ్గరగా ఉన్నారు. ఆ పరమశివుడి దైవిక శక్తి మరెక్కడో లేదు, సాక్షాత్తు నాగదేవత స్వరూపంలో మీ చుట్టూనే తిరుగుతుంది. మీ ఇల్లు మరియు వాకిలి చుట్టూ ఒక అదృశ్య కావలికారుడిలా ఈ శక్తి ఎల్లప్పుడూ సంచరిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మనిషి కర్మలు పవిత్రంగా ఉంటాయో, ఎప్పుడైతే భక్తిలో నిజాయితీ ఉంటుందో, అప్పుడు ఆ దైవిక శక్తి ఎలాంటి శబ్దం చేయకుండా, ఎవరికీ తెలియకుండా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అప్పటి నుండి ఆ అదృశ్య శక్తి మీకు కొండంత అండగా నిలబడి అడుగడుగునా రక్షిస్తూ వస్తుంది. అసలు ఈ శక్తి మీ జీవితంలో ఏం చేస్తుందో తెలుసా? ఎప్పుడైతే మన జీవితంలో అన్ని దారులు మూసుకుపోయాయి అనిపిస్తుందో, ఎటు చూసినా కేవలం నిరాశే ఎదురై మనస్సు లోపల పూర్తిగా విరిగిపోతుందో, సరిగ్గా అప్పుడే ఈ దైవిక శక్తి మేల్కొంటుంది. ఎలాంటి హంగామా లేకుండా మీ కష్టాలను, మీ బాధలను తనలో కలిపేసుకుంటుంది. ఏదైనా ఒక పెద్ద ఆపద నుండి మీరు ఊహించని విధంగా బయటపడినప్పుడు ఇదంతా కేవలం అదృష్టం అనుకుంటే పొరపాటే. ప్రతి కష్టంలోనూ మీకు తోడుగా నిలబడిన ఆ అదృశ్య శక్తి సాక్షాత్తు ఆ బోలాశంకరుడి అనుగ్రహమే. కాని గుర్తుంచుకోండి వృశ్చిక రాశి జాతకులారా, ఈ శక్తి కేవలం ఎవరి మనస్సులో అయితే నిజాయితీ, నమ్మకం ఉంటాయో వారి దగ్గరే ఎల్లప్పుడూ ఉంటుంది. ఒకవేళ మనిషి తన జీవితంలో మోసాలకు, అహంకారానికి, కోపానికి మరియు అధర్మానికి చోటు ఇస్తే మాత్రం ఈ దైవిక శక్తి మెల్లిమెల్లిగా దూరమైపోతుంది. అందుకే రాబోయే రోజుల్లో మీ మనసును ఎంతో పవిత్రంగా ఉంచుకోండి. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడకండి, ఎవరికీ కీడు తలపెట్టకండి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఆ పరమశివుణ్ణి స్మరించుకోండి. ఎందుకంటే ఈ సమయం చాలా గొప్పది. ఆ ఈశ్వరుడే స్వయంగా మీ జీవితాన్ని ఒక మంచి మలుపు తిప్పబోతున్నాడు. మీరు ఎన్నో ఏళ్లుగా కంటున్న కలలన్నీ నిజమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
మీ జీవితంలోని పెద్ద పెద్ద సమస్యలు కూడా అకస్మాత్తుగా ముగిసిపోతాయి. ఇకపై ఎలాంటి కష్టమైన పరిస్థితులు వచ్చినా అంతా అయిపోయింది అనుకున్న తరుణంలో కూడా మీరు అస్సలు ఊహించని ఒక అద్భుతం జరిగి తీరుతుంది. వృశ్చిక రాశి జాతకులారా, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ జీవితం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సాగాలని కోరుకుంటున్నాం.